హలో అండి. ఈరోజు ఎంతో హెల్దీ టేస్టీ అయిన రాగి జావ చేసే విధానం నేను చూపిస్తున్నాను. ఇది రాగి పిండి అండి. రాగి పిండి, బాదం పప్పు, బెల్లము, పాలతో చేస్తానండి నేను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాకు ఇదే. రాగి పిండి కొంచెం నీళ్లు వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరుగుతున్న పాలల్లో రాగి పిండి వేసేసి అది తగినన్ని నీళ్లు పోసేసి ఉడకపెట్టాలి. అది తొందరగా గడ్డ కడుతుంది. దానికోసం అని చెప్పి కలుపుతూ ఉండాలి. మరుగుతూ ఉన్నప్పుడు బెల్లం వేయాలి. బెల్లం వేసి కరుగుతూ ఉంటుంది. అది మంచిగా ఉడకపెట్టుకోవాలండి. అది గడ్డ కట్టకుండా ఉడకపెట్టుకోవాలి. కలుపుతూ ఉంటే చిక్కపడుతుంది. చిక్కపడి మంచిగా అవుతుందన్నమాట. దాంట్లో రాత్రంతా నానబెట్టి పొద్దున పొట్టు తీసి కట్ చేసుకున్న బాదం పప్పును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నేను దీంట్లో వేస్తానండి. నార్మల్గా మేము ఇలాగే చేస్తాము. బాదం పప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. తర్వాత ఉడికిన తర్వాత గ్లాస్లో పోసుకొని తాగాలి, అంతే.